స్వర కరుణాజూపవయ్యా శుభములను సగుమయ్యా మదిలోని స్మరణ మరువక కొలుదునయ్యా కరుణాజూపవయ్యా శుభములను సగుమయ్యా మదిలోని స్మరణ మరువక కొలుదునయ్యా కరుణాజూపవయ్యా శుభములను సగుమయ్యా మదిలోని స్మరణ మరువక కొలుదునయ్యా కరుణాజూపవయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద ముక్కలవాడ అనాథ రక్షక అందరినీ కాచి కాపాడు తండ్రి. ఆపద భక్తుల మొక్కులు కాపాడేవాడా కొండలపై కొలువున్న కోనేటి రాయా. ఆపద భక్తుల మొక్కులు కాపాడేవాడా కొండలపై కొలువున్న కోనేటి రాయా. నిరతము భక్తులకు వరములిచ్చువాడా నిరతము భక్తులకు వరములిచ్చువాడా నిత్యము నింపుల్చి పూజించుదానా కరుణాజూపవయ్యా శుభముల సగుమయ్యా మదిలోని స్మరణ మరువక కొలుదునయ్యా కరుణాజూపవయ్యా. స్వామి వెంకటరమణ మంగళ వాయిద్యములు మేళవించుచుండా వెంకటేశ మంగళ వాయిద్యములు మేళవించుచుండా భక్తుల గోవింద నామం గోచరిల్లుచుండా మంగళ వాయిద్యములు మేళవించుచుండా భక్తుల గోవింద నామం గోచరిల్లుచుండా నిత్య కళ్యాణము పచ్చతోరణంబుగా నిత్య కళ్యాణము పచ్చతోరణంబుగా బంగారు పల్లకిలో ఊరేగుచుంటివా బంగారు పల్లకిలో ఊరేగుచుంటివా కరుణాజూపవయ్యా శుభములను సగుమయ్యా మదిలోని స్మరణ మరువక కొలుదునయ్యా కరుణాజూపవయ్యా శుభములను సగుమయ్యా మదిలోని స్మరణ మరువక కొలుదుమయ్యా కరుణాజూపవయ్యా. నాయనా గోపయ్య అత్తయ్య వచ్చారా? ఇప్పుడే పూజ అయిపోయింది అత్తయ్య. ఇదిగోండి ప్రసాదం. నా తల్లి నా మేనగోళ అనిపించావా కదా తల్లి నా మేనగోళ అనిపించావమ్మా ఇలా ఇవ్వమ్మా నాయనా గోపయ్య నాయనా గోపయ్య ఏమిటమ్మా పిలిచారు? ఇక్కడ మన గోవులకి మేత లేక అల్లాడిపోతున్నా నాయన. ఉత్తరాది మన్నెపురం పోతే అక్కడ వర్షాలు బాగా కురిసాయంట నాయన. అక్కడ తోలపని ఆయన మన గోవుల్ని. అవునమ్మా, ఇక్కడ మన గోవులకు నీరు మేత కరువైనది. ఉత్తరాది మన్యభూమంలో వర్షాలు బాగా కురిసి నీరు మేత సమృద్ధిగా ఉన్నదని నేను కూడా విని ఉన్నానమ్మా.
మంచిది నాయన, తొందరగా తోలుకొని వెళ్ళు నాయన. అలాగేనమ్మా, మన పాలేరుతో కలిసి మన గోవులు తోలుకుని ఉత్తరాది మంజంపూలకు వెళ్తానమ్మా. జాగ్రత్త నాయన. అలాగేనమ్మా, వెళ్ళిరండి. ఇప్పుడు ఏమి చేయవలయను? గోవులను తోలుకొని ఉత్తరాది మన్యభూములకు వెళ్ళవలసి వచ్చినది. నన్ను చూడనిదే ఒక్క క్షణమైన ఉండలేని తిరుపతిని విడిచి నేను ఎలా వెళ్ళగలను? తిరుపతి, తిరుపతి. బావా, ఏమిటలా విచారంగా ఉన్నారు? ఏమి లేదు తిరుపతి. ఏదో ఉంది బావా, నాకు చెప్పకూడదు. బావా చెప్పరు, పోన్లేండు చెప్పకపోతే. తిరుపతి, ఆ, నేను నీ కాడ దాచుకుంటానా? ఆ, ఇక్కడ మన గోవులకు నీరు మేత కరువైనది. ఆ. గోవులను తోలుకొని ఉత్తరాది మన్యభూములకు వెళ్ళవలసి వచ్చినది. బావా, నీతో ఎలా చెప్పాలయోనా అని విచారిస్తున్నాను, అంతే, ఏమి లేదు తిరుపతి. బావా, నన్ను విడిచి మన్య భూములకు వెళతారా బావా? అందుకే బాధపడుతున్నాను తిరుపతి. మల్లె కన్నను సుకుమారిగా పెరిగినావు, కష్టమనలేమిటో కలను కూడా ఎరుగవైతివే. నన్ను వరించుదాకా అట్టి నిన్ను వీడి కానల కేగవలసే. అకట నీకెలా చెప్పాలో నాకు అర్థమగట్లేదు బాబు. క్షణమైనా నిన్ను విడిచి ఉండలేను నేను. మీరు మన్య భూములకు వెళితే నేను ఎలా ఉండాలి బాబు? నీకెలా చెప్పాలో నాకు అర్థమగట్లేదు బాబు. పొమ్మను మాటరాదు, ఉండమనుటకు ధైర్యంబు చాలదాయే. కత్తెరలో పడిపోయే ఆత్మ ఇప్పుడు తేజోవంతమైన నీ వదనము కనులారగా కాంచుటెన్నటికో కదా. ఎందుకు అలా బాధపడుతున్నావు? అయినా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? ఉత్తరాది మన్యపూలకు వెళ్ళినా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా. భయము నీకేలా సతీమణి, నిన్ను వీడిపోవుట నాకు క్షేమమా? నాకు క్షేమమా? ఆకలి దప్పుల తోడల్లాడు మన గోవులు తోడు, నా మది తల్లడిల్లే, నోరు లేని గోవుల ఉసురు మనకు క్షేమమా? కాదు బాబా, మనకు క్షేమమా? మనకు క్షేమమా? అమ్మ పిలుస్తుంది, నేను మరి తిరిగి వస్తాను. అదిగో అదిగో చూడు, మన గోవులు ఎంత అల్లాడిపోతున్నాయో. నీరు మేత లేక లేక దూడలు ఆకాశం వైపు చూసి అంబా అంబా అని అరుసు విలవిలలాడిపోతున్నాయి తిరుపతి. అవును బాబా. ఆ బాధను మనం భరించగలమా లేదు తిరుపతి? బాబా, ఆ లేదు బాధను భరించగలమా? బాబా.
గోరక్షణ మహాపుణ్యమని తెలిసి కూడా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వదలుచుకోలేదు. నన్ను క్షమించండి బాబా, నన్ను క్షమించండి బాబా. తిరుపతి బాబా, గోవులను తోలుకొని మీరు మన్ని భూములకి వెళ్ళటే మంచిది బాబా. అదే మనకు క్షేమం బాబా, అదే తిరుపతి నాథా. బాబా, తిరుపతి ఆ 7 కుండలవాడు మీకు సర్వదా తోడుండు కాక బాబా. స్వామి వెంకటేశ్వర, కొంగు చాసి అర్పిస్తున్నాను స్వామి. అడవులకు ఎగుతున్న నా బావను, మా గోవులను, అలాగే మా గోమాతను, చన్ని గోవును చల్లగా కాపాడు తండ్రి. 7 కొండల స్వామి రావా, కాపాడి కరుణించవా. 7 కొండల స్వామి రావా, కాపాడి కరుణించవా, కాపాడి కరుణించవా. 7 కొండల స్వామి రావా, కాపాడి కరుణించవా, కాపాడి కరుణించవా. స్వామి వెంకటేశ్వర, మా వారిని చల్లగా చూడు స్వామి, ఎల్లప్పుడూ తోడుగా ఉండు స్వామి. ఆకాశరాజు నీ పూజ చేయ, శ్రీనాథుడు నీదు పాదం గడుగా. ఆకాశరాజు నీ పూజ చేయ, శ్రీనాథుడు నీదు పాదం గడుగా. తన బిడ్డనిచ్చి తరలించినారా, తన బిడ్డనిచ్చి తరలించినారా. లీలా వినోద శ్రీలక్ష్మీనాథ, లీలా వినోద శ్రీలక్ష్మీనాథ. శ్రీ వెంకటేశ్వర మము ప్రోభవేరా, శ్రీ వెంకటేశ్వర మము ప్రోభవేరా. 7 కొండల స్వామి రావా, కాపాడి కరుణించవా, కాపాడి కరుణించవా. స్వామి 7 కొండలవాడ వెంకటరమణ, అందరినీ చల్లగా చూడు స్వామి. స్వరూప నీ దివ్య స్వరూప, మా కన్న మరిలేరు ఇలలో. స్వరూప నీ దివ్య స్వరూప, మము కావని కన్న మరిలేరు ఇలలో. తన బిడ్డనిచ్చి తరలించినారా, తన బిడ్డనిచ్చి తరలించినారా. పాహి ముకుంద హరి గోవింద, పాహి ముకుంద హరి గోవింద. శ్రీ వెంకటేశ్వర మము ప్రోభవేరా, శ్రీ వెంకటేశ్వర మము ప్రోభవేరా. 7 కొండల స్వామి రావా, కాపాడి కరుణించవా, కాపాడి కరుణించవా, కాపాడి కరుణించవా. తిరుపతి తిరుపతి, ఏది ఆ చిరునవ్వు? ప్రియురాల చిక్కెలనే, ప్రియురాల చిక్కెలనే,
అదిగో మన వారు అందరూ గోవులు తోలుకొని ప్రయాణమై ఉన్నారు తిరుపతి. నన్ను కూడా సంతోషంగా సాగనంపు తిరుపతి. తిరుపతి సంతోషంగా వెళ్ళి రండి బాబా. మీకు ఆ శ్రీనివాసుడు సర్వదా కాచి కాపాడును కాక. వెళ్ళి రండి స్వామి. సరే తిరుపతి. తిరుపతి వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళి రండి బాబా. స్వామి వెంకటేశ్వర, అడవులకు ఎగుతున్న నా బావను చల్లగా కాచి కాపాడు తండ్రి. అలాగే మా గోవులకు కడుపు నిండా మేత దొరికేలాగా చూడు స్వామి. నా జన్ని గోవును నీవే రక్షించాలి స్వామి. శ్రీధరా, శ్రీధరా, మొరా ఆలింపరా. శ్రీధరా, శ్రీధరా, మొరా ఆలింపరా. మమ్మేలు వాడా పాలింపరా. మమ్మేలు వాడా పాలింపరా. శ్రీధరా, శ్రీధరా, మొరా ఆలింపరా. మమ్మేలు వాడా పాలింపరా. మమ్మేలు వాడా పాలింపరా. స్వామి వెంకటేశ్వర, మా వారిని చల్లగా కాచి కాపాడు తండ్రి. నేను వేడుకుంటున్నాను స్వామి. వారికి సర్వదా తోడుగా ఉండు స్వామి. ఏడు కొండల పైన ఎలసి ఉన్నావా కావగా రావా శ్రీ వెంకటేశ. ఏడు కొండల పైన ఎలసి ఉన్నావా కావగా రావా శ్రీ వెంకటేశ. కరుణించుమయ్యా ఓ శ్రీనివాస. కరుణించుమయ్యా ఓ శ్రీనివాస. కాపాడు భారము నీదే కదా. కాపాడు భారము నీదే కదా. శ్రీధరా, శ్రీధరా, మొరా ఆలింపరా. మమ్మే పాలింపరా. మమ్మేలు వాడా పాలింపరా. స్వామి వెంకటేశ్వర, ఏడు కొండలవాడ, అందరినీ చల్లగా చూడు స్వామి. మా వారిని కాచి కాపాడే బాధ్యత నీదే స్వామి. వారికి సర్వదా తోడుగా ఉండు స్వామి. ఉత్తర దిశన ఆమన్యమందున ఉన్నారు స్వామి నీ భక్తులంతా. ఉత్తర దిశన ఆమన్యమందున ఉన్నారు స్వామి నీ భక్తులంతా. నా ప్రాణనాథుని నా జన్ని గోవుని. నా ప్రాణనాథుని నా జన్ని గోవుని. కాపాడు భారము నీదే కదా. కాపాడు భారము నీదే కదా. శ్రీధరా, శ్రీధరా, మొరా ఆలింపరా. మమ్మేలు వాడా పాలింపరా. మమ్మేలు వాడా పాలింపరా. శ్రీధరా,
అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ ఇంటి చాకరీ చేయలేక అన్ను పడుతుంది ప్యాన్. అయినా అదేం సోద్యమో కానీ అందరూ తిరుపతమ్మ 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 అటు రామ్మ తిరుపతమ్మ ఇటు రామ్మ అనేవాళ్లే కానీ ఒక్కళ్ళైనా చంద్ర ఇటు రామ్మ చంద్రమ్మ ఇటు బొమ్మ అనేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా ఈ ఊర్లో? అయినా ఆవిడలాగా కట్నాలు కానుకలు మూటలు ముళ్ళని తీసుకురాలేదుగా. ఎంతన్నా పరాయిదాన్ని నన్ను అందుకే చిన్న చూపు చూస్తున్నారు. ఇంకెలా ఊరుకుంటే లాభం లేదు. ఎలాగైనా సరే తిరుపతమ్మ మీద సాడీలు చెప్పి అత్తయ్య మనసు మార్చి నా వైపుకు తిప్పుకోవాలి. ఒసే తిరుపతి, ఇక నుంచి చూడవే ఈ ఇంటిని ఎలా ఆడిస్తానో, ఈ సంసారాన్ని ఎలా తిప్పుతానో చూడవే చూడు. అయినా ఏ లాభంలే, మా ఇంటాయన మంచోడైతేగా ఎన్ని అనుకోవడానికి. ఇంత తింటాడు, ఇంత కట్టుకుంటాడు, ఈ బండ చాకరీ చేసేదాన్ని పట్టించుకోడు. ఎవరినంటే ఏం లాభంలే. ఏమిటి చంద్ర నీలో ఏమిటి చంద్ర నీలో నువ్వేం మాట్లాడుకుంటున్నావు? ఏం మాట్లాడుకుంటే ఏముందిలేండి, దిక్కుముక్కు లేని దాన్ని. అదేమిటి చంద్ర? అలా చూడండి, నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో ఆ తిరుపతమ్మాయి గోపైంది చూడండి, ఎంత ముద్దు ముచ్చటగా ఉన్నారో. మీరు ఉన్నారు దేనికి? 7 గాతోళ్ళని ఇంత పెట్టించుకుంటారు, 8:30కి ఇంత మీద వేసుకుంటారు, 9:30కి పోయి ఆ పెరట్లో పండుతారు. ఇదేగా మీది, ఇంకేమన్నా ఉందా? చంద్ర నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నా చంద్ర? వాళ్ళ కొత్తగా పెళ్ళైన వారు. మన పెళ్ళి 70 ఏళ్ళు అయితే నాకు పింఛన్ వస్తుంది, నీకు పింఛన్ వస్తుంది. వయసు పోయింది మనకి, కొద్దిగా సిగ్గుండాలండి ఆ మాట అంటానికి. సాంగ్ అయిపోయినా అయినా నీ ముద్దు ముచ్చట కాకుండా అయినా నీ ముద్దు ముచ్చట కాకుండా నీ ముద్దు ముచ్చట కానీ నేను కాదన్నా, నీ ముద్దు ముచ్చట కానీ చంద్ర. నడకలోన కొదమ సింగపు అడుగులున్న మొనగాడ, మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న సిన్నవాడ సిన్నవాడా, రా రా రారా మల్లయ్య మామ రావే మాయా, ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా. రారా మల్లయ్య మామ రావే మాయా, ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా. మనసంతా దాశాను నీ కోసమే, నవల పంత పెంచాను నీ కోసమే. మనసంతా దాశాను నీ కోసమే, నవల పంత పెంచాను నీ కోసమే. నన్నందుకో నా మనసందుకో, నన్నందుకో నా మనసందుకో, ఓ మగరాయుడా నీకు బిగువెందుకు. రారా మదిలోన భావాలు నిన్ను కోరెరా, నా ఎదలోన రాగాలు నీ చేరెరా. మదిలోన భావాలు నిన్ను కోరెరా, నా ఎదలోన రాగాలు నిన్ను చేరెరా. మధుమారగా
సరే మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు నా మాట వింటానంటే చెప్పు చంద్ర, నేను ఒక మాట చెబుతా. చెప్పు చంద్ర, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? ఎంతైనా మనల్ని చిన్న చూపు చూస్తున్నారు. మీరా సొంత కొడుకు కాదు, నేనా పరాయిదాన్ని. మీరు ఏమనుకోనంటే మనం ఏరు కాపురం పెడదాం. ఆ మాట అనడానికి నీ మనసు ఎలా ఒప్పింది? అమ్మ నాన్న వదిలి వేరే కాపురం పెడదామంటానికి నీకు బుద్ధి ఎలా ఉంది? ఇటువంటి మాటలు ఇంకోసారి నా ముందు మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను. అందుకేనమ్మా నేను చెప్పింది. అయినా నా మాటలు మీకు ఇప్పుడు వినిపించంలే. ఎప్పటికైనా ఈ ఇంటి చాకరీ చేయించుకొని మనల్ని వాళ్ళు బయటకు నెట్టక మానరు. ఆ రోజైనా మీకు అంతు పడితేనే పట్టింది, లేకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీ ఇష్టం మీరు. చంద్ర, నీకు కొన్ని నీతి వాక్యాలు చెప్తాను వినము. చంద్ర, ఉడమిలో సహజమే, జన్మమెత్తినందులకు సఫలమందవే, అతమామల చేవజేయును, భర్తయే దైవముగా భావింపవలే. ఓలమ్మో, ఈ గొప్పలకేం తక్కువ లేదండి. ఇవన్నీ కాదండి, మీరు నా మాట వింటానంటే ఏరు కబురు పెడదాం, లేదా నా పుట్టింటోళ్ళకి నేను వెళ్ళిపోతాను. చంద్ర, నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేదు. చంద్ర, ఆగు చంద్ర, ఆగు. ఉండలేకపోతే కట్టగట్టుకొని మీరే ఆ మూనిట్లో దూకి సావండి. మీ అమ్మని ఆ ఎల్టూరు ఎట్లేసి చంపండి. చంద్ర, 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 ఓ ఈ బ్రహ్మదేవ, నాకు ఎటువంటి భార్యని దాపరింపు చేసావు తండ్రి. చీటికి మాటికి చిరుకులాడుతూ భర్త యందు భక్తి లేని వారు ఊరక తిట్టిపోయారు. ఈ రాకాసి భార్య కన్నా నరకము వేలురా. స్వామి వెంకటేశ్వర, నాకేదో భయముగా ఉన్న స్వామి. నా కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా కాపాడే భారం నీదే స్వామి. కాపాడే స్వామి వెంకటరమణ, తల్లివి తల్లివి వెలుగుదారి చూసి నీ చల్లని నీడలో
ఓ అత్తయ్య, చిన్న కాళ్ళు వచ్చినాక శివుడు వచ్చింది దీనికి. ఓ అత్తయ్య, ఏంటే చంద్ర? ఏమిటే చంద్ర ఎన్ని కేకలేసినా? నా మేనగోడలని కోరి తెచ్చుకొని ఎత్తికెక్కించుకున్నావుగా. ఇప్పుడు నీ మేనగోడలు ఏం చేస్తుందో చూసావా అత్తయ్య? ఏం చేస్తుంది? అయినా నాకెందుకులేమ్మా, ఏందన్నా మీరు ఒకటి, నేను పరాయిదాన్ని. అది కాదులేవే, ఏం చేస్తుందో కాస్త చెప్పరాదే పిల్ల. ఏం చేస్తుందా? నా మేనగోడలని మీదెక్కించుకున్నావు కదా అత్తయ్య. నీ మేనగోడలు ఏం చేస్తుందో తెలుసా? దానాలు ధర్మాలు అంటూ ఇల్లంతా దోచి పెడుతుంది అత్తయ్య. ఒక చండ పిల్లది, దానికేం తెలిసే అమ్మా? అన్ని కావించుకొని దాని మీద నిందలని చెప్తున్నావు. అందుకేనమ్మా నేను చెప్పండి, ఎన్నన్నా మీరు దగ్గరోళ్ళు, నేనా పరాయిదాన్ని. నేనెన్ని చెప్పినా సాడిల్లాగానే ఉంటాయిలేమ్మా. అది కాదులేవే, ఎప్పుడు నేను పరాదాన్ని చూశానంట పిల్ల. ఏం జరిగిందో చెప్పవే. ఏం జరిగిందా? దానాలు ధర్మాలు అంటూ ఆ రామయ్యకి స్వామికి హారాలు దోచి పెడుతుంది అత్తయ్య. వామ్ము హారాలు ఇచ్చిందా? ఎక్కడే అయ్యి దానికి? అయినా నేను చెప్పటం ఎందుకు అత్తయ్య, మీ కళ్ళతో చూస్తే మీరు నమ్ముతారా? నమ్ముతానే, చూస్తా. సరే రాండి చూపిస్తా. బావే తిరుమల తిరుపతి వెంకటేశ్వర, కోరిన వరముల కురియుమయ. తిరుమల తిరుపతి వెంకటేశ్వర, కురిమి వరముల కురియుమయ. ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర, కురిమి వరముల కురియుమయ. అలముల అలమేలంగమ, తెలువములే ప్రియ సేవలయ. అలకల కులుకుల అలమేలంగమ, తెలువములే ప్రియ సేవలయ. తిరుమల తిరుపతి వెంకటేశ్వర, కురిమి వరముల కురియుమయ. ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర, కురిమి వరముల కురియుమయ. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. కురిమి వరముల కురియుమయ. ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర, కురిమి వరముల కురియుమయ. స్వామి వెంకటేశ్వర, కోరిన కుంకు బంగారము కదయ్యా.
ఉరిమి వరముల కురియుమయ ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆ, 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఉరిమి వరముల కురియుమయ ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర కురిన వరముల కురియుమయా. అమ్మగారు, తిరుపతి అమ్మగారు, ఎవరది? నేనమ్మా పాలే రామయ్యని. ఓ రామయ్య, అమ్మగారు ఇదేనా రావటం? ఇప్పుడే వచ్చాను అమ్మగారు. రామయ్య, అక్కడ మన వారంతా క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నాను అమ్మగారు. మన ఆవులకు కడుపు నిండా మేత దొరుకుతుందా? బ్రహ్మాండంగా దొరుకుతుంది అమ్మగారు. మర్చిపోయాను రామయ్య, అమ్మగారు మన జన్నిగోవు ఎలా ఉంది? మన జమీమా గారు మంచి కోడదోడ పుట్టింది అమ్మగారు. చెంగు చెంగు మన గంతులేస్తుంది. అవునా రామయ్య, ఎంత శుభవార్త చెప్పావు రామయ్య. ఇంకో అమ్మమ్మ, ఇంకో అమ్మగారు, మన జంగి ఆవు మంచి కోడదోడ పుట్టింది. జునుపాలు తీసుకొని వచ్చాను. అవునా రామయ్య? రామయ్య, అమ్మగారు, ఆహా, ఎంత శుభవార్త చెప్పావు రామయ్య. అమ్మగారు, ఈ సంతోష సమయమున నీకు బహుమతిగా రామయ్య, అమ్మగారు, రామయ్య, అమ్మగారు, ఇదిగో ఈ హారం తీసుకొని ఈ సంతోష వేళ మీ ఊర్లో అందరూ పండుగ చేసుకోండి, సరేనా? వద్దులే అమ్మగారు, వద్దులే అమ్మగారు. రామయ్య, అదేమిటల్లా వెనక్కిపోతున్నావు? తీసుకో రామయ్య. వద్దులే అమ్మగారు. ఆ, రామయ్య, అమ్మగారు. ఇది మా పుట్టింటి వారు నా చిన్ననాటి రోజుల్లో చేయించిన నగ. పర్వాలేదు, తీసుకో రామయ్య. సరేనే అమ్మగారు. ఆహా, మంచి ఆనం ఇచ్చింది కానీ అమ్మవారు. రామయ్య, ఈ హారం తీసుకొని మీ వాడలో అందరూ పండుగ చేసుకోండి. సరే అమ్మగారు, ఖచ్చితంగా. రామయ్య, ఇక్కడే కూర్చో, జున్ను పాలు కాసుకొని తీసుకొస్తాను. సరే సరేనా? సరే అమ్మగారు. ఏహా, మంచి ఆనం ఇచ్చింది. ఎట్టా కానీ ఇలా పండుగ చేసుకోవాలా. ఎల్లి నాతో సరసం ఆడేను, మళ్ళీ నాతో సరసం ఆడేను. ఎల్లి నా సతం ఆడేను, మళ్ళీ నాతో సరసం ఆడేను. మల్లె పూలు పెట్టి తెల్ల చీర కట్టి మెల్లో హారం వేసేను. మళ్ళీ నా సరసం ఆడేను, ఎల్లి నా సరసం ఆడేను, మళ్ళీ నా సరసం ఆడేను, ఎల్లి నా సరసం ఆడేను. రామయ్య, అమ్మగారు, అమ్మగారు, ఏంట్రా అది? ఏమీ లేదు అమ్మగారు, ఏమీ లేదు. ఏం లేదంటావారా మిండ కొడక? చేతిలో ఏమిటో చూపిరా. ఏమీ లేదు అమ్మగారు. ఏం లేదంటారా? ఏమిటి ఉందిరా? చూపిరా. చూసుకోండి అమ్మగారు, ఏమీ లేదు. వచ్చే చంద్ర, అలా గుట్లో కూర్చుని నిలబడి చూస్తావు ఏమిటి? వాడి చేతిలో ఏముంది? పోయి వెళ్ళి అడగవే. పాతకాలం నుంచి పెత్తనం చేస్తున్నావు కానీ వాడు చేతులు చూపిలేకపోయినావు. నాకు చూపించలేదు అమ్మా, నువ్వు వెళ్ళి. వాడు అలా ఎందుకు చూపిస్తాడు అత్తయ్య? నేను చూపిస్తా, ఇటు జరుగు. ఓ, నాకు తలకిలే, వాడే చెప్తాడు. ముడ్డెనక చేతులు పెట్టుకొని వామ్మో 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 వామ్మో, నిజమేనే. ఎక్కడరా ఇది నీకు? అమ్మగారు ఇచ్చారు, తిరుపతి అమ్మగారు ఇచ్చారు. అమ్మగారు ఇచ్చారా? అమ్మగారు ఇవ్వడానికి అదే అవుతుంది, తీసుకోవడానికి నీ ఎవడవరా? ఒకసారి చంద్ర నిలబడి చూస్తాయంటే నాకు తగిలి వాడు నిజం చెప్తాడు. వసే తిరుపతి తిరుపతి మన వెలుగు. వసే తిరుపతి, వసే తిరుపతి, ఎక్కడ రావే? పిలిచావా? ఎంత నంగనాశిలా చెప్తున్నావే, పిలిచావా అని. ఏం చేస్తున్నావు? అత్తయ్య, ఏమి చేస్తున్నావు ఇప్పుడు దాకా లోపల? అత్తయ్య, అవును, ఈ విషయం మీకు చెప్పటమే మర్చిపోయాను అత్తయ్య. మన జన్ని ఆవు కోడిదూడను పెట్టింది అత్తయ్య. జన్ని ఆవు కోడిదూడను పెట్టింది అత్తయ్య. అదిగో ఆ జున్నుపాలే కాస్తున్నాను. మన రామయ్య ఉండాలి కదా ఇక్కడ. రామయ్య
రామయ్య ఇచ్చింది ఆడేసి ఉరుకు. జన్నావు కోడదోడ పెట్టిందా? అవును అత్తయ్య. అలాగనా? అత్తయ్య జన్నావు కోడదోడ పెట్టిందని నువ్వు హారం ఇచ్చావమ్మా. ఎన్నాళ్ళ మంది జరుగుతుంది ఈ వ్యవహారం? అత్తయ్య మీకు దండం పెడతాను అత్తయ్య, అంత మాట అనకండి. నంగనాశిలా మాట్లాడుతున్నావు కదా, నేను నంగనాశిలాగా. అత్తయ్య. ఎన్నాళ్ళ మంది జరుగుతుంది ఈ వ్యవహారం అత్తయ్య తెలియకుండా? చూసావా అత్తయ్య ఎంత ధైర్యంగా చెప్తుందో? అత్తయ్య నీ ముందు ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో? అత్తయ్య మీకు చేతులు దండం పెడతాను ఊపుతుంది అత్తయ్య, అత్తయ్య, అంత మాట తెలియక అనకండి కాదు. అత్తయ్య. జన్ని ఆవ కోడు తుడని పెట్టిందని రామయ్య శుభవార్త తీసుకొచ్చిన సంతోష సమయంలో నా మెడలో ఉన్న నగ తీసిచ్చాను. అది మా పుట్టింటి వారి నగేనత్తయ్య. జన్నావు కోడదోడ పెట్టిందని నువ్వు హారం ఇచ్చావమ్మా. అవునత్తయ్య. ఎవరి సొమ్ము అది? నీ బాబు గారి సొమ్మా? నేను పెట్టిన నా సొమ్ము, నా కొడుకు పిల్ల నేను పెట్టాను. ఈ బాబు గారి సొమ్ము అది. అత్తయ్య అది ఏమి మా అర్థం పుట్టింటి వారు పెట్టిన మాట్లాడుతున్నావే? నగ అత్తయ్య. అత్తయ్య ఇక మాటలతో పని లేదు, మీరు నా మాట ఏంటంటే మీకు సలహా చెబుతా. ఏమిటే సలహా చెప్పరాదే అమ్మా? ఏమి లేదు అత్తయ్య, ఆ. 5 లీటర్ల కిరసనాలు పోసి తగలబెట్టి వామ్మో, వామ్మో, వసే, వసే, వసే. 5 లీటర్ల కృష్ణాపతి తగలబెడితే మనం ఊరుకుంటారే వాళ్ళ అమ్మోళ్ళు? ఇంకా ఉద్ధరిద్దామని ఈ వేసిపోయి ఊరిని- మన సెంట్రల్ జైలు పడేస్తాడు రాజమండ్రిలో పిల్ల. ఈ ఊరిని ఇంకా ఉద్ధరిద్దామని అత్తయ్య నువ్వు పోయి కూర్చోరాదు, ఆడన ఒక ముద్ద అనంగా ఎత్తరు. అది కాదులే కానీ నువ్వు లోపలికి వెళ్ళి వామ్మో వారణాలు వసే, ఇది ఇంకా ఇంట్లో ఉండడానికి వెళ్ళాను. వసే, వసే, ఇది ఇంట్లోకి వెళ్ళాను. నా కొంపల శనిలో దాపుచ్చావు కదా. ఇది అసలు ఇంట్లో ఉండడానికి వెళ్ళాను. వచ్చావా నాన్న? నన్ను ఈ స్థితిలో చూడటానికి వచ్చావా నాన్న? చేసి నంగనాశలో చెప్తుంది చూడనమ్మా. వచ్చానమ్మా, వచ్చాను. ఏమిటమ్మా, ఏమిటమ్మా ఈ పరిస్థితి? ఏమిటమ్మా అమ్మా తిరుపతమ్మ, ఏమిటమ్మా ఈ పరిస్థితి? మన చెన్ని ఆవు కోడి దూడను పెట్టిందని రామయ్య జున్ను పాలు తీసుకొచ్చాడు నాన్న. ఆ సంతోష సమయంలో మీరు నాకు చిన్ననాడు చేయించిన నా మెడలో ఉన్న హారం తీసి బహుమతిగా ఇచ్చాను నాన్న. అందులో అత్తయ్య అక్కయ్య వచ్చి దాన ధర్మాలు చేస్తామని అమ్మా, అమ్మా, నీకు ఆనాడే చెప్పాను తల్లి, నేను నువ్వు ఈ ఇంట్లో సుఖపడలేవు అమ్మ అంటే. నా మాట విన్నావా తల్లి? నా మాట విన్నావా తల్లి? ఇప్పటికి పైన మించిపోయింది లేదమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా. పదమ్మా, మన ఇంటికి వెళదాం, పదమ్మా. అంత మాట అనొద్దు నాన్న. వివాహమైన తర్వాత ఆడది పుట్టింటికి వస్తే ఎన్ని నిందలు వస్తాయో నీకు తెలియదు నాన్న. అమ్మ, అమ్మ, ఎంకమ్మ, అమ్మ, నా చిన్నారి తల్లి ఏం నేరం చేసిందని అలా కొడుతున్నావు? ఏమి నేరం చేసిందా? ఏం చేసిందో దాన్ని అడగబోయా చెప్తుంది నీ పిల్లని. ఏమి నేరం చేసిందో? అమ్మ తిరుపతమ్మ, ఏమిటమ్మా? ఎంకమ్మ, అమ్మ, ఆనాడు నువ్వు నా ఇంటి చుట్టూ 10 సార్లు తిరిగి తిరుపతమ్మను నీ ఇంటికి కోడలుగా చేసుకుంది ఇందుకేనమ్మా, ఇలా కొట్టడానికేనమ్మా. ఏందయ్యా ఇంతలా సక్కం పిల్ల నాకు ఎక్కడ దొరకదని నేను చుట్టూ అంట 10 సార్లు తిరిగానంట. 10 సార్లు. ఆయన ఆ రోజు నీ ఇంటికి పిల్లలు వస్తే నీకు పాలేరు చేత గెంటిస్తానంటువయ్యా. అదే పని నేను ఇప్పుడు చేస్తే నీకు ఎవరు అంటేస్తాడా? నేను చూస్తాను. ఎంకమ్మ, ఎంకమామ్మని కాదు, కాకానేరు ఎంకమామ్మని. నాన్న, ఇది మా ఇంటి విషయాలు అమ్మా, ఇందులో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు నాన్న. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. గోరంతలు కొండంతలు చేసుకొని సంసారం ఈది నేర్చుకుంటామా నాన్న? నాన్న,
అయినా మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు నాన్న? అమ్మా! మీరు వెళ్ళిపోండి నాన్న. అమ్మా, నాన్న ఏమన్నావు తల్లి? ఇది నీ ఇల్లు, నీ ఇంటి విషయాలు నేను పరాయి వాడిన తల్లి. ఎన్నెన్నో నోములు నోసి ఎన్నో పూజలు చేసి నిన్ను కానీ నా గుండె మీద పెంచుకున్నానే, అందుకు నేను పరాయి వాడిన తల్లి. బడికి వెళతాను నాన్న అంటే నా చిన్నారి తల్లి పాదాలు ఎక్కడ కమిలిపోతాయో అని ఆ బడినే మన ఇంటి ముందు కట్టించాను. అందుకు నేను పరాయి వాడిన తల్లి. నాన్న, నేను గుడికి వెళతాను నాన్న అంటే నా బంగారు తల్లి మీద ఏ పాపిష్టి కళ్ళు పడతాయో అని ఆ గుడిని కూడా మన ఇంటి ముందు కట్టించానే. అందుకు నేను పరాయి వాడిన తల్లి. ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే మీ అమ్మ బ్రతకదమ్మా. మీ అమ్మ గుండె పగిలి చచ్చిపోతుందమ్మా. నాన్న, ఇక్కడ జరిగిన ఏ విషయాలు అమ్మకి చెప్పొద్దు నాన్న. నాన్న, అమ్మకి చెప్పొద్దు నాన్న. నాన్న, చెప్పనమ్మా. నీకోసం కాకపోయినా నా కోసమైనా చెప్పనమ్మా. ఎందుకంటే మీ అమ్మ లేకపోతే నేను బ్రతకలేనమ్మా. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నాన్న. నాన్న, అమ్మ నిన్ను చూడాలని, నిన్ను తీసుకురమ్మని. ఇదిగో అమ్మా, ఈ పసుపు కుంకమ్మ కాదులు ఇచ్చిందమ్మా. ఈ పసుపు కుంకమ్మ కాదులు ఇచ్చిందమ్మా. వెళ్ళొస్తానమ్మా. రాక మా ఇంటికి వచ్చారు నాన్న. కొంచెం భోజనం చేసి వెళ్ళండి నాన్న. అమ్మా, నాన్న, ఇక్కడ నీ పరిస్థితి చూస్తా ఉంటే నా కడుపు నిండిపోయింది తల్లి. నా కడుపు నాన్న, వెళ్తానమ్మా. కాస్త మంచి నీరన్నా తీసుకొని వెళ్ళండి నాన్న. నాకు బాధగా ఉంది నాన్న. నా కన్నీళ్ళే నాకు దాహం తీర్చాయమ్మా. వెళ్తానమ్మా. అమ్మ తిరుపతి అమ్మ, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా. మేము ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఎక్కడ సచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు పసుపు కుంకమ్మలతో వర్దిల్లాలమ్మా. మిమ్మల్ని బాధ పెట్టాలని అనలేదు నాన్న. మన రెండు కుటుంబాల మధ్య ఇంకా దూరం పెరిగిద్దని అన్నాను నాన్న. వెళ్తున్నానమ్మా. ఇంతేనా జన్మ ఇంతేనా, ఆడపిల్లల కనటయే అన్యాయమా. తల్లిదండ్రులకు మాకు తగని శిక్షగా తల్లిదండ్రులుగా మాకు తగిన శిక్షగా వెళ్ళిపోతున్నమ్మా. అమ్మా, వెళ్ళిపోతున్నమ్మా. మళ్ళీ నేరానమ్మా. మళ్ళీ నేను రానమ్మా.
ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నాన్న. కానీ నాన్న అది నిజం నాన్న. నాన్న నన్ను చూడటానికి మీరు ఇంకెప్పటికీ రావా? ఒసే ఒసే పాపిస్తుందానా, ఎంత నంగలాసిలా ఏడుతున్నావే, ఎంత నంగలాసిలా ఏడుతున్నావే. ఆయన నా ఇల్లంతా దోసిపెట్టింది సారక మీ నాన్నకి కబురెట్టేళ్ళే చెప్పావే. అత్తయ్య నేను మా నాన్నగారికి కబురు అంపలేదు అత్తయ్య. నేను అంపలేదు అత్తయ్య. మీ నాన్నగారి కబురు నువ్వు పెట్టపోతే ఆయన ఎట్టొచ్చాడే? ఏమో అత్తయ్య నాకు తెలీదు. నాకు నిజంగా తెలియదు అత్తయ్య. ఎంత నంగనాశలా మాట్లాడుతున్నావే, ఎంత నంగనాశలా ఏడుతున్నావే. ఆ కొంపంతా దోసిపెట్టింది సారక ఇంకా నంగనాశలా ఏడుతున్నావే. వసే చంద్ర, వసే చంద్ర, ఇది ఇలా మాట్లాడదు కానీ రావే, ఇటు రావే. వసే చంద్ర, భగవంతుడా నేనే పాపం చేశాను స్వామి. అత్తయ్య నన్ను అర్థం చేసావా? నా ఆస్తి అంతా దోసిపెట్టావు. అత్తయ్య మీకు దండం పెడతాను అత్తయ్య. నన్ను రక్షించండి అత్తయ్య. ఇది నా కొంపంతా దోసిపెట్టి నంగనాశలా ఏడుతుంది. ఇది దీన్ని ఎట్లా వదిలిపెడితే బాగోదే. వరకాసు చేతులు వదిలి పెడతారా? అప్పుడు కానీ ఇది నా పాపం. అప్పుడు వెళ్ళవే. అత్తయ్య వద్దు అత్తయ్య. మీకు దండం పెడతాను ఇట్లా ఏమి చేయవమ్మా, ఎంత నంగనాశలు ఆడుతున్నావే. నా ఇల్లంతా దోసిపెట్టావు. నేను ఇంకే దాన ధర్మాలు చేయను. మామూలుగా మాట నువ్వు. అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య. ఏ చంద్ర, త్వరగా రావే. ఇది ఇలా మాట్లాడదు కానీ పట్టుకోవడానికి గట్టిగా.
మలినములే నింపేవా. మనిషిని చేసి మనసును కోసి వెంకటేశ్వర, నేనే పాపం చేశాను స్వామి, నాకే శిక్ష విధించావు. అమ్మా తిరుపతమ్మా, బావగారు రండి, బావగారు రండి. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు బావగారు, ఏం లేదు. లేదు తల్లి లేదు, నా దగ్గర ఏదో దాస్తున్నావు తల్లి. ఏమి లేదు బావగారు, అమ్మ నాన్న గుర్తుకొచ్చారు అంతే. లేదమ్మా లేదు, నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టు. బావా! ఏమేం తల్లి చెప్పు, ఏమేందమ్మా? ఎవరు చేశారంత నేను చెప్పు తల్లి, చెప్పు. బావగారు మృదు మధురమైన కరములే అఖిలోనే కాలే అంతహీనమాయే. ఈ ఘోర కృత్యములో జటుల భరించము తల్లి. ఎవరు చేశారు తల్లి, ఎవరు చేశారు? చెప్పు తల్లి, చెప్పు. బావగారు, మన జన్ని అవ్వ కోడి దొడను పెట్టిందని రామయ్య జొన్న పాలు తీసుకొని వచ్చాడు. ఆ సంతోష వార్త వినగానే నా మెడలో ఉన్న హారం తీసి బహుమతిగా ఇచ్చాను. అంతలో అత్తయ్య అక్కయ్య వచ్చి దాన ధర్మాలు చేస్తావా అని నా చేతులు ఇలా కాల్చారు. ఇంత పని చేయడానికి వాళ్ళకి మనసులో ఒప్పిందమ్మా. వాళ్ళు మనసులో రాక్షసురా. అమ్మా అమ్మా వద్దు బావగారు, పిలవద్దు బావగారు, మీకు దండం పెడతా. ఏంట్రా అలా పిలిచావు? ఏమి చేసిందమ్మా తిరుపతమ్మ చేతులు ఇలా కాల్చారు? ఏమి చేసిందా? ఏం చేసిందో దాని దగ్గర చెబుతుంది. ఏమి చేసిందమ్మా అంత నేరం? ఏం చేసిందా? నా కొంపంతా దోశ పెట్టింది రావాడికి. అయినా ఇంట్లో విషయాలు మేము ఆడవాళ్ళు మాట్లాడుకుంటాం, నీకెందుకురా నాయన? అదేమిటమ్మా, ఆడవాడే చేసివైతే నేను మాట్లాడకూడదా? ఏమయ్యో, ఇవన్నీ నేను సరి చెప్పే సూచనలే కానీ మనకెందుకు చెప్పు. నువ్వు నోరు మూస్తావా లేదా? ఊరుకోరా, చేసుకునే తచ్చేస్తే ఏమి చేసింది? పోతావరా? ఏమి చేసిందమ్మా అంత నేరం? చెప్పమ్మా చెప్పు. ఏం చేసిందా? నా కొంపంతా దోశ పెట్టింది. అదేమిటమ్మా, తిరుపతమ్మకి చిన్నతనం నుంచి దానాధర్మాలు ఇస్తామని మనందరికీ తెలిసిందేకమ్మా. అందుకని ఇంత పని చేస్తారా? మీకు మనసులో ఒప్పిందమ్మా. మీరు మనసులో రాక్షసులా? ఏమయ్యో, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలా మీకు? మన ఇంట్లో పోదారా? ఉసాయ్ చంద్ర, నువ్వు పెట్టిన ఇచ్చిన మా కొంపకి ముందు నీ ప్రాణం తీస్తే కానీ వసే పాపిస్తుందానా?
వచ్చా చంద్ర, చంద్ర ఇలా రా. చెప్పండి అత్తయ్య. అమ్మాయి గారు హాయిగా పండుకున్నారు. ఇప్పటి వరకు ఇంటి చాకరీ చేసి 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 నా నడుములా ఇరిగిపోయినాయి. మరి ఇక్కడి నుంచి ఇంటి చాకరీ ఏవ చేస్తుందో లేక వీళ్ళ బాబు చేస్తాడో తెలుసుకోవాలి. అత్తయ్య, ఏమిటే ఓ అత్తయ్య, ఏమిటే అంటే? అమ్మాయి గారు హాయిగా నిద్రపోయింది. అవును, ఇంట్లో పని చేయమంటే నాకు చలిజ్వరంగా ఉందని ముసుగుదన్నింది. మరి ఈ ఇంటి చాకరీ నువ్వు చేస్తావో ఆవిడ చేస్తుందో, వాళ్ళ బాబు చేస్తాడో మీ బాబు చేస్తాడో తేల్చుకోండి అమ్మా. ఇప్పుడు దాకా ఈ ఇంటి చాకరీ చేసి చేసి నా పని అయిపోయింది. వచ్చే చంద్ర, నేను ముసల్దాన్ని, నా వల్ల ఏమవుతుంది పిల్ల? నువ్వే చేయవే అమ్మా. పెత్తనానికి ఎన్నాళ్ళైనా నల్లయిద్ది అత్తయ్య, దానికైతే తగ్గదు వయసు. ఇంట్లో పనులకు మాత్రం అందరూ ముసలోళ్ళే. అది కాదులేవే, పెద్దదాని కదా, నా వల్ల కాదే చంద్ర, నువ్వే కాస్త ఓడవే అమ్మా. లేవే లే, ముసుగుదని పడుకున్నావేంటే? చేయలేకపోతే నీ బాబునే వాళ్ళ బాబునే వచ్చి చేయమనమ్మా. నాకెట్లా ఇంకా ఒంట్లో సత్తవ లేదమ్మా ఇంటి చాకరీ చేయడానికి. నా పని కూడా అయిపోయింది. లెగవే లెగు అత్తయ్య. ఏమిటే? అదేమిటి అత్తయ్య, తిరుపతమ్మ ముఖం మొత్తం బెందులు బెందులు దద్దులు మన ఏదో పెద్ద రోగం వచ్చినట్టుంది. ఏంటి అత్తయ్య? ఆదరేవే చంద్ర, ఏం రోగం వచ్చిందో ఏమో, నీ కళ్ళ ఏమి వచ్చిందో ఆ రోగాన్ని మీరే పూసుకుంటామా. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా, నా మల్లయ్య బాగుంది తీసుకోండి. వామ్మో, నువ్వు చెప్పింది నిజమేనే చంద్రు. అదేందో మాయదారి రోగం అంటే ఏంది అత్తయ్య? అదేనే కుష్టి రోగము. అమ్మో, అదే కుష్టి రోగమే. రోగమా? అవునే. మంచిదమ్మా. ఇక మేనగాళ్ళు మేనత్త ఖర్చుకొని తిరగండి అమ్మా. నేను నా మల్లయ్య బాబు పిల్లలు తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా చదువుకొని. ఇలా పోదు కానీ లోపలికి వెళ్ళి ఒక తాడని కర్ర పట్టరా, పోవే దాన్ని దాంట్లో పడేద్దాం, బయట ఇసిరేద్దాం, పోవే. నా వల్ల కాదు, నాకు లేవదు కానీ పోవే అమ్మా. తాడని కర్ర పట్టుకుని రాబో. నాకెందుకు వచ్చిన పేడత్తయ్య ఈ కర్ర తాడు? నా మేనగాళ్ళు తీసుకున్నాక నువ్వే ఖర్చుకొని ఈడ్చుకొని అవతల వేసుకోమ్మా. పెద్దదాన్ని నా వల్ల కదలే చంద్ర, కాస్త లోపలికి వెళ్ళి తాడు పట్టుకుని రా, కాస్త తోడు ఉండవే. తోడుకు మాత్రమే కావాలి. ఎట్లా గట్ట ఉండవే అమ్మ, నా వల్ల కట్టలేదే తల్లి. సరే అత్తయ్య. లోపలికి వెళ్ళి తాడు కర్ర పట్టుకుని రాబోతుంది. చూడటానికి వచ్చావా స్వామి? నాగరాజా, దిగు 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 నాగా నగన్న దివ్యా సుందరి నాగో నగన్న, దిగు 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 నాగా నగన్న దివ్యా సుందరి నాగో నగన్న, ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మల్లెలు తల్లి నగన్న, ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మల్లెలు తల్లి నగన్న, మల్లె
బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న గోపాల నాగుమయ్యో నగన్న బావిలో ఉన్నావా నగన్న గోపాల నాగుమయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న నాగరాజా పిల్లాలంతా కలిసి నగన్న పుల్లాలేరబోతే నగన్న పిల్లాలంతా కలిసి నగన్న పుల్లాలేరబోతే నగన్న పుల్లల ఉన్నావా నగన్న ఓ పిల్ల నాగుమయ్యో నగన్న పుల్లల ఉన్నావా నగన్న ఓ పిల్ల నాగుమయ్యో నగన్న దిగు దిగు నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న నాగరాజా బావాలంతా కలిసి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న గోపాల నాగుమయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న నాగరాజా నడుమున ఉన్నావి నగన్న 40 మచ్చాలో నగన్న శిరసున ఉన్నావి నగన్న సీతమ్మ పాదాలో నగన్న శిరసున ఉన్నావి నగన్న సీతమ్మ పాదాలో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న నాగరాజా ఈ తీరురాలను చూడడానికి వచ్చావా స్వామి అటుకొండిటు కొండ నగన్న నడుమా నగుల కొండో నగన్న అటుకొండిటు కొండ నగన్న నడుమా నగుల కొండో నగన్న కొండల ఉన్నావా నగన్న ఓ కోడె నాగుమయ్యో నగన్న కొండల ఉన్నావా నగన్న ఓ కోడె నాగుమయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న నాగరాజా ఊరికి ఉత్తరాన నగన్న ఊడల మర్రొకటి నగన్న ఊరికి ఉత్తరాన నగన్న ఊడల మర్రొకటి నగన్న ఊడల్ల మరి కింద నగన్న ఉయ్యాలలుగుతున్నవా నగన్న ఊడల మరి కింద నగన్న ఉయ్యాలలుగుతున్నవా నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నగన్న నాగరాజా 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 శివ నాగరాజా నాగరాజా శివ నాగరాజా నాగరాజా
అత్తయ్య అత్తయ్య దీనికి కింద మాయల మంత్రాలు వచ్చేటట్టుంది అత్తయ్య, పాములు తేళ్ళు వెళ్ళిపోతుంది అత్తయ్య 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 దీని కింద మాయల మంత్రాలు అత్తయ్య. నేనున్నా మీ కొంపలు ఒక్క నిమిషం కూడా నేను పోతామ్మా అత్తయ్య. అత్తయ్య నువ్వు పోతే ఎట్నే కర్ర తాడు. అమ్మో దీన్ని అట్టుకోకూడదే, దీన్ని కాలు కట్టి తాడు కట్టి ఆ. లాక్కెళ్ళి పాకలు పడేద్దాం పట్టవే అమ్మ. నువ్వే నా వల్ల కాదు, నేను అట్టుకోనే తొలేదు. నువ్వే ఈపిని వేసుకొని లాకపోతాయా, నువ్వే లాకపోతాయా. అమ్మో పెద్ద నా వల్ల కాదే అమ్మ, కొల్ల పట్టుకోవే కాస్త. సరే సరే తాడు పెట్టి కట్టువే, పట్టుకో. సరే అత్తయ్య. అత్తయ్య చేతులు చుట్టూ అత్తయ్య. నడువే, నడువు, నడువే, నడువు. నడువే, నెట్టువే అమ్మ, నెట్టువే. ఈ మాయల మంత్రాలతో మమ్మల్ని అనుకున్నావు. కాస్త తిరగడం అయిందయ్యా, నా పాదానికి ఆయుందమ్మా.